చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారంలో కొన్ని సమస్యలు ఏం ఏర్పడిందంటే ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోవడంతో చివరికి స్వయంగా డీజీపీనే దిగి కొన్ని చోట్ల ట్రాఫిక్ రెగ్యులేట్ చేయాల్సి వచ్చింది. ఎందుకు ఆ పరిస్థితి జరిగిందో అర్థం కాలేదు. వీవీఐపీ పాసులు, AAA పాసులు ఉన్నటువంటి వాళ్ళు కూడా వెళ్ళలేకపోయారు. పత్తిపాటి పుల్లారావు గారు లాంటి వాడు కూడా చివరికి 2 వీలర్ మీదన దిగాల్సి వచ్చినటువంటి పరిస్థితి. మరొక వైపును చూసుకుంటే చంద్రబాబు గారు కూడా మోడీని రిసీవ్ చేసుకుని మళ్ళీ అక్కడికి వచ్చేటటువంటి సందర్భంలో లేట్ అయిపోయి 10 నిమిషాలు ఆలస్యంగా ప్రమాణం చేయాల్సి వచ్చింది. ఆయన ముహూర్తం సమయానికి 10 నిమిషాలు ఆలస్యంగా ప్రమాణం చేయాల్సి వచ్చింది. అదే సందర్భంలో కొందరు ఎమ్మెల్యేలు కూడా ట్రాఫిక్ ఇరుక్కుపోవడం తమ వాహనాలు వదిలేసి 4-5 కిలోమీటర్లు నడిచి చేరుకున్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు వాహనాల ట్రాఫిక్లోనే వదిలేసి ద్విచక్ర వాహనదారుల సాయంతో చేరుకోవాల్సి వచ్చింది. డీజీపీ సైతం వేదిక కొంత దూరంలో ట్రాఫిక్లో చిక్కుకున్నారు. దీంతో ఆయన నడిచి వెళ్లాల్సి వచ్చింది. ఇతర జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు వాహనాలను రోడ్ల పక్కనే వదిలేసి నడుచుకుంటూనే వేదిక వద్దకు చేరుకున్నారు. ట్రాఫిక్లో చిక్కున్న అనేక మంది చెట్ల కిందకి చేరి సెల్ ఫోన్లో ప్రమాణ స్వీకార ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. ట్రాఫిక్ నియంత్రించడం, వాహనాల రద్దీని అంచనా వేయడంలో పోలీసులు విఫలంగా అవడంతో చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి కళ్ళారా చూడాలని వచ్చిన వేలాది మంది నేతలు, కార్యకర్తల అభిమానులు నిరుత్సాహం తప్పలేదు. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో దారిలో గుంటూరు జిల్లాకు చెందిన సత్యం అనే వ్యక్తిని లిఫ్ట్ అడిగి ఆయన వాహనం మీద ఇంటికి చేరుకున్నారు. అలాగే టోల్ ప్లాజా దగ్గర అయితే కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది.